తల్లి ఎప్పుడు కూడా పిల్లలకు శాపం పెట్టే విధంగా వివరించకూడదు. కానీ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఈ ఆస్పిరెంట్స్ అందరినీ కూడా పిల్లల్లాగా చూసుకోవాల్సినటువంటి సర్కారు ఈరోజు పగబట్టి కోట్ల రూపాయలు పెట్టి లాయర్లను పెట్టి జియో 46 ఆస్పిరెంట్స్ ఊడగొట్టింది, జియో 29 ఆస్పిరెంట్స్ ఊడగొట్టింది. వాస్తవాన్ని ఒక విషయం మనం గమనించాలా, ఎందుకంటే చాలా మంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, ఇక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు. జియో 29 విషయంలో ఆస్పిరెంట్స్ ఓడిపోలే. జియో 29 సరైనటువంటిది లేదా సరైనటువంటిది కాదు అని చెప్పి కోర్టు ఎక్కడ చెప్పలే. మీరు లాస్ట్ మినిట్ లో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంటర్ఫియర్ కాలేమో అని చెప్పింది. తప్పకుండా జియో 29 యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ మీద తప్పకుండా ఆస్పిరెంట్స్ కోర్టు పోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను సూచిస్తున్నా. మీరు కోర్టుకు వెళ్తే మీకు వెన్నుదన్నుగా నిలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము పోవచ్చు, మేము పోగానే ఏమంటారు, అవి చూసినావా కుట్రపూరితంగా పరీక్షలను ఆపడానికి ఈ బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తున్నదని మాట్లాడతారు. కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళను పిలిచి జియో 29 విషయంలో చర్చ పెట్టిండు, జియో 46 విషయంలో చర్చ పెట్టిండు. దాసో శ్రావణ్ గారిని, ఆర్ఎస్ ప్రవీణ్ గారిని, నన్ను వాళ్ళకు వెన్నుదన్నుగా నిలవాలి, ఎప్పటి సమాచారం అప్పుడు మాకు అందజేయాలి, తప్పకుండా వీలైనంత వాళ్ళకు సహకారం అందిస్తామని వారు చెప్పిండ్రు. అసెంబ్లీలో కూడా మాట్లాడిండ్రు. మొన్న కూడా జియో 29 విషయంలో, జియో 46 విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్వయంగా కేటీఆర్ గారు కూడా వారు మాట్లాడిందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇక కోట్ల విషయానికి వస్తే ఎంత ఘోరం అంటే, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టాలను రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నేను పరిపాలన చేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మొన్న రవీంద్ర భారతిలో మాట్లాడుకుంటా ఈ గ్రూప్ 1 మీద వేసినటువంటి కేసులు తుంగలో దొక్కిన, నేను తుంగలో దొక్కిచ్చినా, ఇదా నీ కోట్ల మీద ఉన్నటువంటి గౌరవం? వాస్తవానికి గ్రూప్ 1 మీద పడ్డటువంటి కేసులు 30-40 కేసెస్. ఇన్ని కేసులు ఏ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ మీద పడలే. అన్ని కేసులు ఎందుకు పడ్డాయి అంటే, నీ పరీక్షా విధానంలో తప్పులున్నాయి కాబట్టి పడ్డాయి. పరీక్షా విధానంలో తప్పులున్నా కూడా నేను తుంగలో దొక్కించినా అంటే నువ్వు కోర్టుతో అవగాహన కుదుర్చుకున్నావా? ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? వాట్ యు వాంట్ టు కన్వే? ప్లీజ్ ఆన్సర్. మొన్న కూడా అసెంబ్లీలో మాట్లాడాడు, ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు రావు, ఆ మ్యాటర్ సబ్జుడిస్ లో ఉన్నా కూడా నేను చెప్తున్నా, కోర్టులో ఉన్నా కూడా నేను చెప్తున్నా, ఉప ఎన్నికలు రావు అంటాడు. నువ్వు కూడా అసలు డిసైడ్ చేయడానికి ఉప ఎన్నికలు వస్తాయా లేదనేది అది స్పీకర్ డిసైడ్ చేయాలా లేదా కోర్టు డిసైడ్ చేయాలి. కానీ నువ్వెవరు చెప్తున్నావు అంటే, అసలు కోర్టుతో నీకున్న అవగాహన ఏందని నేను అడుగుతా ఉన్నా. చట్టసభల మీద, న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉన్నది, కానీ ఈరోజు ఆ చట్టాల మీద, న్యాయాల మీద, ఆ న్యాయస్థానాల మీద గౌరవం పోయే విధంగా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తుంటే తప్పకుండా మొత్తం తెలంగాణ సమాజంలో దీని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఒక్కో సెంటర్లో ఒక్కో మార్కులు, ఒక్కో స్టేజ్లో ఒక్కో మార్కులు, ఒక్కో మీడియంలో ఒక్కో మార్కులు. అసలు ఇళ్ళ ఏమైనా డీలిమిటేషన్ అయిందా అన్నకు అనిపిస్తా ఉంది. ఇళ్ళ ఇట్లా ఏమైనా డీలిమిటేషన్ చేసిన అయింది? దీన్ని కూడా సమాధానం చెప్పాలా. ఇక జాబ్ క్యాలెండర్ల గురించి మనం రోజు మాట్లాడుతాం. ఆ మోతీలాల్ నాయక్ అయితే పాపం ఆయన ఎవరో ఎవరికి తెలియదు. ఒక సాధారణ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి. ఆయన మీ జియో 29 మీద, జాబ్ క్యాలెండర్ మీద దీక్ష చేస్తే గాంధీ హాస్పిటల్లో 7 రోజులు 8 రోజులు వేసింది. నేను కూడా పోయినా, మొట్టమొదటి నేనే పోయింది వారి దగ్గరికి. నేను పోయి నువ్వు దీక్ష విరమించాలంటే, లేదన్నా ఈ ఆస్పిరెంట్స్కి న్యాయం జరిగేంత వరకు నేను తప్పకుండా దీన్ని కొనసాగిస్తా అని చెప్పి 9 రోజులు దీక్ష చేసిన, ఆమరణ నిరాహార దీక్ష. అయినా కూడా ప్రభుత్వానికి సిగ్గురాలే. ఈ జనార్దన్ అయితే అంటే మీకు తెలుసు, మా పొలిటీషియన్స్ మీద ఎన్ని కేసులున్నా కూడా మేము పోటీ చేయడానికి అర్హులమే. కానీ వీళ్ళ మీద ఒక్క కేసు అయినా కూడా వీళ్ళు ఏ పరీక్షకు, ఏ పొజిషన్కి, గవర్నమెంట్ పొజిషన్కి వీళ్ళు అర్హులు కాదు. అది తెలిసి కూడా ఈయన నిత్యం పోరాటం చేస్తున్నాడు. ఎన్నో కేసులు పెట్టిండ్రు, బట్టలు చింపిన్లు, లాఠీలు జులిపించిన్లు, అయినా కూడా ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎందుకు పోరాటం చేస్తున్నారు అది ఆలోచించాలి కదా. లేకపోతే వీళ్ళు వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంది,
వీళ్ళు వెనుక ఇంకో ఆయన ఉన్నాడు, ఆ నాయకుడు ఉన్నాడు. ఈ సొల్లు పురాణం చెప్పే ముందు ఫస్ట్ మీరేం చేస్తున్నారో మీరు ఆలోచన చేస్తున్నారా? 2 లక్షల ఉద్యోగాలు ఎవరు నేను అడుగుతున్నా. ఆ రోజు కూడా నేను చెప్పిన జాబ్ క్యాలెండర్ వాళ్ళు అసెంబ్లీలో వాళ్ళు ప్రవేశపెట్టినప్పుడు చర్చ చేపడదామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంత పట్టుబట్టినా వాళ్ళు చర్చ చేయలే. ఇది కేవలం పల్లీలు కట్టుకోవడానికి, పుట్నాలు కట్టుకోవడానికి తప్ప దేని పని చేయదని నేను ఆ రోజే చెప్పిన. ఈరోజు జరిగింది ఏంది? ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాలా, గ్రూప్ 2 రావాలి, డిఎస్సి రావాలి, ఒక్క నోటిఫికేషన్ లేదు. మైసూరు బజ్జీలో మైసూరు లేకపోయినా బజ్జీ అని ఉంటుంది, బొంబాయి రవ్వలో బొంబాయి లేకపోయినా రవ్వ అని ఉంటుంది. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో జాబ్ లేదు, క్యాలెండర్ లేదు. నేను ఒక 3-4 పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాటికి సంబంధించినటువంటి అవన్నీ తీసుకొచ్చి చూపెట్టిన నోటిఫికేషన్స్. అలా జాబ్ ఉంటుంది, క్యాలెండర్ ఉంటుంది. ఏ డేట్ రోజు ఏ పరీక్ష నిర్వహిస్తారో చాలా క్రిస్టల్ క్లియర్గా నేను బీహార్ది చూపెట్టిన, తమిళనాడుది చూపెట్టిన, యూపీఎస్సీ చూపెట్టిన. మరి మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్లో అసలు డేట్ ఎందుకు లేదు? పరీక్ష ఎందుకు లేదు? దీనికి మీ సమాధానం ఏందని అడుగుతున్నా. ఈ జాబ్ల పేరు మీద ఎమ్మెల్సీలు తెచ్చుకున్నటువంటి వాళ్ళు, మా మీద పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళు చాలా మాట్లాడతారు. ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడారని నేను అడుగుతున్నా. ఎందుకు మాట్లాడరు? వీళ్ళ ఓట్లు తీసుకొనే కదా, వీళ్ళ పేరు చెప్పుకొని కదా మీరు ఎమ్మెల్యేలు అయింది, ఎమ్మెల్సీలు అయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీళ్ళు బస్సు యాత్రలు చేస్తేనే కదా మీరు కాంగ్రెస్ పార్టీని ఈరోజు మంత్రులైంది. మరి వీళ్ళకి కనీసం అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తలేరు? జియో 46 వాళ్ళు గాంధీ భవన్ పోతే వాళ్ళని అరెస్ట్ చేపిస్తారు, వాళ్ళతో గొడవ పడతారు. ఇక వీళ్ళైతే ఈ గ్రూప్ 1 వాళ్ళు 2 వాళ్ళు వీళ్ళు పోతే అసలు లెక్కే లేదు. కనీసం అపాయింట్మెంట్ ఎవరు మాట్లాడారు? ఎంత దుర్మార్గం ఇదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము.